హలో టు ఆల్. డిఈడి ఫస్ట్ ఇయర్లోనే పేపర్ 6లో ఒక మెయిన్ టాపిక్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటిదంటే బాలల అంతర్గత శక్తులు, సామర్థ్యాలు, చిల్డ్రన్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్స్ అండ్ సోషలైజేషన్. ఈ ఆన్సర్ అంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, పాఠశాలకు రాకముందు పిల్లలకు ఉన్న సామర్థ్యాలను వ్రాయండి, లేదా పాఠశాలకు రాకముందు పిల్లలకు ఉన్న ప్రక్రియ నైపుణ్యాల గురించి వివరించండి, లేదా బాలల యొక్క అంతర్గత శక్తులను, సామర్థ్యాల గురించి వివరించండి అని అడిగినప్పుడు ఈ విధంగా మనం రాయొచ్చు. ఇది వచ్చేసి టాపిక్ మెయిన్గా మనకి 6 స్కిల్స్లలో ఉంటాయి. బాలల అంతర్గత శక్తులు, సామర్థ్యాలు, ఆలోచన నైపుణ్యాలు, థింకింగ్ స్కిల్స్, పరిశోధన నైపుణ్యాలు, ఎక్స్ప్లోరేటివ్ స్కిల్స్. థర్డ్ వన్ వచ్చేసి మనకి భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్. ఇది వచ్చేసి ప్రక్రియ నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్, ఫిజికల్ స్కిల్స్. ఇది వచ్చేసి మనకి ప్రాసెస్ స్కిల్స్. ఈ విధంగా అయితే మనం 6 స్కిల్స్గా మనం రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆలోచన నైపుణ్యాలు, థింకింగ్ స్కిల్స్. ఆలోచన నైపుణ్యాలు అంటే మనం ఆలోచించడం, ప్రతిస్పందించడం, థింకింగ్ అండ్ రిఫ్లెక్షన్, హేతుబద్ధంగా ఆలోచించగలగడం, అనలైటికల్ థింకింగ్స్, బహుకోణాల్లో ఆలోచించి విశ్లేషించడం. అండ్ ఇది వచ్చేసి మనకి సృజనాత్మకంగా ఆలోచనలు, క్రియేటివ్ థింకింగ్. విమర్శనాత్మకంగా ఆలోచనలు, క్రిటికల్ థింకింగ్. విమర్శనాత్మక ఆలోచనలు అంటే ఎందుకో, ఏమిటి, ఎలా అనేది కొత్తగా ఆలోచించడం అనేవి మనం తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి పరిశోధన నైపుణ్యాలు, ఎక్స్ప్లోరేటివ్ స్కిల్స్. ప్రశ్నించడం, క్వశ్చనింగ్, పరిశీలనలు చేయడం, మేకింగ్ అబ్జర్వేషన్, ప్రణాళిక మరియు సమాచార సేకరణ, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి సేకరించిన సమాచారం నమోదు, విశ్లేషణ, రికార్డ్ అనాలిసిస్ ఆఫ్ కలెక్టెడ్ డేటా అండ్ రైటింగ్, ప్రెజెంటింగ్ ఫైండింగ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రిపోర్ట్. వచ్చేసి కనుగొన్న విషయాలను రిపోర్ట్ రూపంలో రాయడం, ప్రదర్శించడం. థర్డ్ వన్ వచ్చేసి భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్, వినడం, లిజనింగ్. సెకండ్ వన్ ఆలోచించి మాట్లాడడం. థర్డ్ వన్ వచ్చేసి చదవడం, రీడింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి స్వీయ రచన, సెల్ఫ్ రైటింగ్, భావ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్స్. ఫోర్త్ ఇది వచ్చేసి మనకి కథలు చెప్పడం, నెరేషన్ ఆఫ్ స్టోరీస్, పాడడం, సింగింగ్. విన్న లేదా చదివిన విషయాలను అవగాహన చేసుకొని ప్రతిస్పందించడం, అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండింగ్ టు వాట్ ఈజ్ హియర్డ్ ఆర్ రీడ్. మనకు ఫోర్త్ స్కిల్స్ వచ్చేసి ప్రక్రియ నైపుణ్యాలు, ప్రాసెస్ స్కిల్స్. పరిశీలించడం, ఎగ్జమైన్, పోలికలు, భేదాలు గుర్తించడం, చెప్పడం, ఐడెంటిఫైయింగ్ అండ్ స్టార్టింగ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. లెక్కించడం, కొలవడం, కౌంటింగ్ అండ్ మెజర్మెంట్స్. అంచనా వేయడం, ఎస్టిమేషన్. ప్రయోగాలు చేయడం, ఎక్స్పెరిమెంటింగ్. విశ్లేషించడం, అనలైసిస్. సంశ్లేషించడం, సింథసిస్. ఈ టాపిక్స్ మనకి ప్రాసెస్ స్కిల్స్లో మనం చూస్తుంటాము. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్. ఇతరులను గౌరవించడం, రెస్పెక్ట్ టు అదర్స్. బాధ్యతలు స్వీకరించడం, టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. స్వీయ విశ్వాసం, నమ్మకం ఉండడం, తనపై తనకు నమ్మకం ఉండడం, హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్. కుటుంబ జీవనం, కుటుంబ సంబంధాలపై ఆకాంక్ష. ఆన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లాటిట్యూడ్. ఇతరులతో కలిసి పనిచేయడం, వర్కింగ్ విత్ అదర్స్. సమాజంలో సామూహికంగా తన బాధ్యతలను నిర్వర్తించడం, సమాజంలో తన యొక్క బాధ్యతను నిర్వర్తించడం. ఫుల్ఫిల్లింగ్ వన్స్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ది కమ్యూనిటీ. సిక్స్త్ వన్ వచ్చేసి మనకి శారీరక నైపుణ్యాలు, ఫిజికల్ స్కిల్స్. ఆటలు ఆడడం, ప్లేయింగ్ గేమ్స్. పరికరాలను ఉపయోగించడం, యూజింగ్ ఎక్విప్మెంట్. బొమ్మలు, పటాలు గీయడం, డ్రాయింగ్స్. ఇలా నృత్యం చేయడం, డ్యాన్సింగ్ మనకు తెలిసిందేది. పరిగెత్తడం, రన్నింగ్, దూకడం,
ఇలాంటివన్నీ మనకి ఫిజికల్ స్కిల్స్లో వస్తుంటాయి. ఇందులో మనకి లాంగ్ క్వశ్చన్ అలా కాకుండా కూడా ఇప్పుడు ఈ స్కిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో 6 స్కిల్స్లో కూడా మనకి షార్ట్ క్వశ్చన్లో వెరీ షార్ట్ క్వశ్చన్లో అయితే ఏదో ఒక దాన్ని ఇలా అడుగుతుండొచ్చు. ఆలోచన నైపుణ్యాలలో ఒక రెండిటి గురించి అంటే రెండిటిని రాయండి, ఉదాహరణగా చెప్పండి అని చెప్పేసి కూడా అడగవచ్చు. సోషల్ స్కిల్స్ ఏవైనా 2 సామాజిక నైపుణ్యాల గురించి రాయండి అని అడగడం అయితే జరుగుతుంది చాలా వరకు. ఒకసారి ఇది చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.